మనల్ని విడగొట్టిన ఈ స్వార్థపు మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోదాం. నాతో వస్తావా గౌతమి? కథ కాదంటూనే ఓ కట్టు కథ చాలా అద్భుతంగా చెప్పారు. స్నేహం పేరుతో చేరదీస్తే స్నేహితుడే అనుకున్నాను. మీకు కూడా నా శరీరమే కావాలని నాకిప్పుడే అర్థమైంది. వెళ్ళండి సార్, మర్యాదగా ఈ గదిలోంచి వెళ్ళిపోండి. వెంటనే కృష్ణకు విడాకులిచ్చి ఈ కసాయితనం ఇప్పుడు రాకుండా ఇది పుట్టినప్పుడే వచ్చుంటే కళ్ళు మూసుకుని చంపేసుండేవాడిని. ఈరోజు ఓ మంచి వ్యక్తి మన మూలంగా బాధపడేవాడు కాదు. ఏమిటి కృష్ణలో ఉన్న మంచి అంటే? మీ కూతురు చెడ్డదనా? ఎంత వికారంగా ఉన్నా కాకి పిల్ల కాకి ముద్దంటారే, ఆ కాకికున్న ప్రేమ కూడా లేదా మీకు మీ కూతురి మీద? కాకి తన పిల్ల రూపాన్ని ప్రేమిస్తుంది మాయా. నేను ద్వేషిస్తున్నది నా కూతురు వ్యక్తిత్వాన్ని. ఆడపిల్లయుండి తోటి ఆడపిల్ల ప్రేమను నాశనం చేసిన స్వార్థపరాలి ద్వేషిస్తున్నా. నమ్మకంతో ప్రేమను నిర్మించుకోవాల్సింది పోయి దగా చేసి దక్కించుకున్న దుర్మార్గురాల్ని ద్వేషిస్తున్నా. చాలా ఆపండి డాడీ. నేను కృష్ణని ప్రేమించాను. ఇంత జరిగినా ఇంకా కృష్ణని ప్రేమిస్తూనే ఉన్నాను. కృష్ణ కాదన్నాడని మరో మగాడి కోసం వెంపర్లాడలేదు. కానీ 20 సంవత్సరాల క్రితం మీరేం చేశారు? శత్రుని శాలిని కని ఓ ఆడపిల్ల చనిపోయిన వెంటనే మాయాదేవి అనే మరో ఆడపిల్ల కావాల్సొచ్చింది మీకు. ఆ రోజు మీ జీవితం సుఖంగా గడవడం కోసం మా అమ్మ మెళ్ళో తాళి కట్టారు. ఈ రోజు నా జీవితం కోసం, నా ప్రేమ కోసం కృష్ణతో మళ్ళీ తాళి కట్టించుకోవాలనుకుంటున్నాను. తప్పు మీలో ఉందా, నాలో ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమండి ఏమండి, మీ నాన్నతో ఇలాగేనా మాట్లాడేది? ఆయన నన్నేమన్నారో తెలుసా నీకు? అంటే మాత్రం తిరిగంటావా? నా ప్రేమ కడ్డు నేనే అయినప్పుడు నన్ను నేను చంపుకోవడానికి కూడా వెనకాడలేదు. వేరెవరో అడ్డొస్తే ఎందుకు నోరు మూసుకొని ఉండాలి? శ్రీరాముడు ఒక మాట, ఒక బాణం, ఒక సీత అంటే దేవుడయ్యాడు. నేను కృష్ణ ఒక్కడే కావాలంటే దెయ్యానయ్యానా? ఈయన నీ కన్న తండ్రే. నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దీన్ని అంతం చేసే హక్కు ఆయనకుందేమో. ప్రేమను లాక్కునే అధికారం ఆయనకి లేదు. ముందు నువ్వు బయటికి నాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. ముందు నువ్వు బయటికి నాడవే. నన్ను ఈ గదిలోంచి వెళ్ళగొట్టొచ్చు, కానీ నా గుండెల్లో నుంచి కృష్ణను వెళ్ళగొట్టడం ఎవరి వల్ల కాదు మమ్మీ. చెప్పు మీ ఆయనకు. ఆఖరికి నా శవం కూడా కృష్ణని తలుచుకుంటూనే కాలిపోతుందని చెప్పు. చెప్పు. ఏమండి, మీరు అనవసరంగా ఆవేశపడకండి.
అదేదో తెలియని దానితో మాట్లాడుతోందండి. మీరు బాధపడకండి, బాధపడకండి. అంత మాట అనకండి, అంత మాట అనకండి. ఏమండి, ఏమండి, మీరు కొంచెం కూల్గా ఉండండి, కూల్గా ఉండండి ప్లీజ్, ప్లీజ్. ఆవేశపడకండి, ఆవేశపడకండి. ఎదురుగా ఎవరు వస్తున్నారో కనపడలేదా? ఏం చేస్తారు? మేమెవరో తెలియకుండా కొడుతున్నారా? మీరు ఎవరో చెప్పు, ఎవరు మీరు? మేమెవరో తెలియకుండానే కొడుతున్నారా? మా బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఎవరో మీరు? ఈ సిటీలో మేయర్ ఎవరో తెలుసా? మేయర్ కొడుకు శత్రు తెలుసా? ఆ శత్రుకి రైట్ హ్యాండ్ రా నేను, ఆడు లెఫ్ట్ హ్యాండ్. మీ శత్రు సార్ అనుసరులేంట్రా? డౌట్ గా ఉందా? కావాలంటే ఫోన్ చేసి కనుక్కోరా. చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉందిరా. మళ్ళాగే నల్ల డ్రెస్ వేసుకుని వచ్చారు. కృష్ణా సార్ని కొట్టింది వీళ్ళేనేమో. ఇప్పుడు అర్థమైందరా మీకు? ఏం చేస్తారు, ఏం పీకుతారు? నువ్వు అర్జెంట్ గా సార్కి ఫోన్ చేయి. వీళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటాను. వదలు. ఏంట్రా? సార్, మీ బావగారిపై అటాక్ చేసిన వాళ్ళు మాకు దొరికారు సార్. ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు సార్. మాలాగే బ్లాక్ డ్రెస్లో ఉన్నారు సార్. బాగా తాగేసి దొరికిపోయారు సార్. చెత్త కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టి కూర్చోబెట్టండి. ఆల్రెడీ కోటింగ్ అయిపోయింది సార్. మీరు బయలుదేరి వచ్చేయండి సార్. ఎక్కడున్నారు? ఓకే, ఇప్పుడే బయలుదేరుతాను. అలాగే సార్. ఫోన్ చేసి ఏం చెప్పారు? మేము ఎవరికి దడము, మా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏం చేస్తారా? ఏం పీకలేరు.
గౌతమి, ఏంటి కృష్ణ గారు? మనం బయటికి వెళ్ళాలి. రెడీ అవ్వం. ఎక్కడికి? చాలా దూరం వెళ్ళాలి. 2 జతల బట్టలు కూడా పెట్టుకో. ఎక్కడికో చెప్పండి. వెళుతూ మాట్లాడుకుందాం. నా గతం గురించేనా? అవును. అందుకే అయితే వద్దండి. దేవుడు నా గతాన్ని లాగేసుకున్నాడు. దేవుడే తిరిగిస్తాడు. దానికోసం మీరు ఇబ్బంది పడొద్దు. ఇందులో ఇబ్బంది ఉంది? లేదండి. ఇదివరకు శత్రుగారు కూడా నన్ను స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లి చాలా కష్టాలు పడ్డారు. అప్పుడే ఇష్క గారిని బిల్ల కాల్చాడు. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. వదిలేయండి. వదిలేయటానికి ఇది వస్తువో డబ్బో కాదు గౌతమి, నీ గతం. అది తెలిస్తేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. అది కాదు. ఇంకేం మాట్లాడకు. నాకే బాధ లేదు, ఇబ్బంది లేదు. లగేజ్ సర్దుకొని కిందికొచ్చాయి. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. మేడం, మీరు? నేను గౌతమి మరిదిని. ఏ గౌతమి? గుర్తొచ్చింది. మీ వదిన తప్పిపోయిందని వెదికి పెట్టమని ఒకసారి చెప్పావు కదూ. సారీ బాబు, మా వాడికి మీ వదిన దొరకలేదు. కానీ మీ ఇంట్లోనే మా వదిన ఉందని నాకు తెలిసిందే. ఎవరు చెప్పారు? మీ వదిన్ని మా ఇంట్లోనే పెట్టుకుని లేదని అబద్ధం ఆడుతున్నాను అనుకుంటున్నావా? నాకేమిటి అవసరం? నేను మిమ్మల్ని తప్పు పట్టడానికి రాలేదు, మా వదిన కోసం వచ్చాను. మీ వదిన ఇక్కడ లేదు. అయినా నన్ను తప్పు పట్టడానికి నువ్వెవరు? నేనెవరో తెలుసా? ఈ సిటీ మేయర్. నాపై నింద వేయడానికి ముందు వెనక ఆలోచించాలి. నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. గొడవ పెట్టుకుంటావా? నాతో గొడవ పెట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? మా వదిన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. వాళ్లే మా వదిన మీ ఇంట్లో ఉందని చెప్పారు. మా వదిన అప్పగిస్తే రుద్రని తిరిగిచ్చేస్తానని బేరం పెట్టారు. ఎంతమందికి ఫోన్ చేస్తుంది అది? నాకు ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి. దానికి ఏమైనా పిచ్చా? బాబు కిడ్నాపర్స్ దగ్గర ఉన్నాడు, మా వదిన మీ దగ్గర ఉంది. అందుకే వచ్చాను. చూడు మిస్టర్, మీ బాబుని ఎవరైనా కిడ్నాప్ చేసుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. మీ వదిన ఇక్కడ లేదు, మర్యాదగా బయటకు వెళ్ళు. మా వదిన్ని తీసుకువెళ్లకుండా నేను వెళ్ళను. ఇక్కడ లేని మనిషిని ఎలా తీసుకెళ్తావు? మా వదిన ఇక్కడే ఉంది. వదినా, వదినా, ఏయ్, వదినా! చెప్తుంటే వినకుండా దౌర్జన్యం చేస్తావేంటి? పోలీసులకు ఒక ఫోన్ కాల్ చేశానంటే తీసుకెళ్లి చితకబాస్తారు. ఫోన్లే కదా అని వదిలేస్తున్నాను. బయటకెళ్ళు. నాకు మీ దయాదాక్షణ్యాలు అక్కర్లేదు, నాకు వదిన కావాలి. వదినా, ఏయ్, వదినా! చెప్తుంటే నీకు కాదు. రేయ్, ఇలా రండ్రా. వీడిని చితకబాది బయటపడేయండి. డాడీ, డాడీ, వదలండి. డాడీ. మా వదిన ఇక్కడే ఉందని తెలుసు. నేను ఎలాగైనా చూస్తారా? తీసుకెళ్తాను. తీసుకుపోండి. వదలండి. వదినా! వదినా! వదినా!
వదినా! డాడీ 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 అంకుల్ మా డాడీ నేను చేయొద్దు అంకుల్ మా డాడీ నేను చేయొద్దు వదినా! అంకుల్ డాడీ నేను చేయొద్దు మా డాడీని వదిలేను అంకుల్ ప్లీజ్ వదిలేండి అంకుల్ మా డాడీ నేను చేయొద్దు ప్లీజ్ అంకుల్ డాడీ డాడీ వెళ్ళిపోదాం డాడీ డాడీ వెళ్ళిపోదాం డాడీ వద్దు డాడీ మాయాదేవి నువ్వు మేయర్ అయితే కావచ్చు, నేను ఈశ్వర్ చంద్ర ప్రసాద్ తమ్ముణ్ణి. మా వదినికి ఏమైనా జరిగిందో ఒక్కడిని కూడా వదిలిపెట్టను. పదమ్మా. స్వాగతం. మా ఇష్టం. ఏయ్, చాలురా, పోనీ. మా ఇష్టం స్వాగతం. పోనీ. ఏం చేస్తావు? పోనీ. వదరా. ఏయ్, వదలా. ఏయ్. ఎవడ్రాడు? ఎవర్రా మా బావను కొట్టింది? రేయ్ వీళ్ళేనా? రేయ్ ఎందుకురా ఎందుకురా మా బావను కొట్టారు? చెప్పండి, ఎవర్రా మీరు? మా బావకి మీకు గొడవ ఏంటి? నా పేరు ఎందుకు వాడుకున్నారు? బిల్లా అనుచరులా మీరు? చెప్పండి. రేయ్, చెప్పు. చెప్పు. చెప్పండి. రేయ్ రేయ్ మిమ్మల్ని చూస్తుంటే బిల్లా గ్యాంగ్లా లేరు. మీలాంటి బిచ్చగాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం మా బావకి లేదు. మీతో ఎవరో చేయించారు. ఎవరు చేయించారు? ఎవరు చేయించారో చెప్పండి రా. చెప్పండి. చెప్పరా. చెప్పండి రా. చెప్పండి. చెప్పండి. చెప్పండి రా. మీరు చెప్పరా. మీరు ఇలా మాటలతో చెప్పరు. మీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. తెలుసు. చెప్పండి రా. మమ్మల్ని ఏం చేయొద్దు సార్. మమ్మల్ని చంపొద్దు సార్. మేము నిజం చెప్పేస్తాం సార్. వద్దు సార్, మేము నిజం చెప్పేస్తాం. చెప్పండి. చెప్పండి. మీ పేరు చెప్పి మీ అంచెల డ్రెస్ వేసుకొని కృష్ణాన్ని కొట్టమని చెప్పింది మేయర్ మేడం సార్. మా పిన్న ఏంట్రా వాగుతున్నారు? ఆ? మా పిన్న ఎందుకు చేయిస్తుంది? చెప్పండి. చెప్పండి రా. మాకే పాపం తెలియదు సార్. మీకు మీ బావ గొడవ పెట్టాలని మేడం చేయించారు సార్. మీకు దండం పెడతాం సార్. మమ్మల్ని వదిలేండి సార్. మమ్మల్ని వదిలేండి సార్. మమ్మల్ని వదిలేండి. ఏంట్రా తాగి వాగుతున్నారు? కృష్ణ సార్ మేడంకి సొంతలుడు. ఆయనపై ఎందుకు హత్య ప్రయత్నం చేయిస్తారు? మీరేం వాగినా నమ్మేస్తాం అనుకున్నారా? చెప్పండి రా. కృష్ణ సార్కి మా సార్కి గొడవ పెట్టాల్సిన అవసరం మేడంకి ఏముంది? ఏయ్, చెప్పరా. ఆపండి రా. సార్ మీకు తెలియదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు సార్. అవును సార్, వీళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఇంద్రబాబుని విడిపించుకుందాం. పోలీసులే వీళ్ళ చేత నిజం చెప్పిస్తారు. చెప్పండి. ఆగండి. మనం ఇప్పుడు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కాదు, మేయర్ మాయాదేవి ఇంటికి. వీళ్ళని మెడలో ఎక్కించండి రా. ఏయ్, వదలండి రా. రా.
మీ పుట్టింటికి అత్తారింటికి వెళ్తున్నాం. అక్కడ మీ వాళ్ళున్నారు. వాళ్ళని చూస్తే నీకు గతం గుర్తుకు రావచ్చు.